నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం హెల్త్. భారతీయ సనాతన సాంప్రదాయ అంటే వైద్య పద్ధతులు ఎన్నెన్నో ఉన్నాయి. యోగా నుంచి మొదలు పెడితే కనుక మనకి తెలియని, మనకి తెలుసున్న జస్ట్ లైక్ ఆయుర్వేదం, సిద్ధ వైద్యం ఇలా లెక్కేసుకుంటూ వస్తే చాలా చాలా రకాలైనటువంటి వైద్య పద్ధతులు, వాటిని అధునాతన చికిత్సలతో కలిపి కూడా ఇప్పటికీ చేస్తూ ఉన్నారు. అయితే అటువంటి ఒక అద్భుతమైన పద్ధతి ఆక్యుపంక్చర్. మరి ఈ ఆక్యుపంక్చర్ అలాగే సుజోక్ థెరపిస్ట్గా పనిచేస్తున్నటువంటి, ఆల్రెడీ ఎంతో మందికి హీలింగ్ కల్పిస్తున్నటువంటి మేడం సుజోక్ థెరపిస్ట్ అండ్ ఆక్యుపంక్చరిస్ట్ మల్లిక ఓరుగంటి గారు. ఆ మేడం గారితో పాటు మనం ఉన్నాం ప్రస్తుతానికి. అసలు ఆక్యుపంక్చర్ అంటే ఏమిటి? నేను ఇంతకుముందు చెప్పినట్టుగానే భారతీయ వైద్య విధానంలో ఉన్నటువంటి ఈ పద్ధతి ఎంతవరకు ప్రామాణికం, ఇప్పటికీ కూడా నమ్ముతున్న వాళ్ళు ఉన్నారా, ఇప్పటికీ కూడా ఈ పద్ధతిలో హీలింగ్ అవుతున్న వాళ్ళు ఉన్నారా, ఇవన్నీ కూడా మల్లిక ఓరుగంటి మేడం గారిని అడిగి, మల్లిక గారిని అడిగి తెలుసుకుందాం. మేడం గారు నమస్తే. నమస్కారం రమణ గారు. మేడం బాగున్నారండి? బాగున్నానండి. ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. బాగున్నాండి మేడం. ముఖ్యంగా ఆక్యుపంక్చర్ అంటేనే ఒక చాలా చాలా ప్రాచీనమైనటువంటి సాంప్రదాయ వైద్య పద్ధతి అని తెలుసు. అంతే తప్ప అసలు ఆక్యుపంక్చర్ ఎలా చేస్తారు, ఆక్యుపంక్చర్ ఎందుకు, అలాగే ఆక్యుపంక్చర్ పద్ధతిలో ఆ విధానంలో హీలింగ్ చేస్తే అంటే వాళ్ళకి స్వాంతాన్ని ఎంతవరకు చేకూరుస్తారు, ఎలా ఉంటుంది? అలాగే మీరు సుజోక్ థెరపిస్ట్ అని కూడా విన్నాను. మరి ఈ సుజోక్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా మాకు తెలియపరచాలి. అండ్ చాలా చాలా సందేహాలతో వచ్చాను నేను. అండ్ మీ పక్కని ఆక్యుపంక్చర్కి సంబంధించినటువంటి ఒక ఐకాన్ మోడల్ కూడా ఉంది. అసలు ఏమిటి, ఇవన్నీ కూడా చెప్పాలని మాకు. ముందుగా మేము అసలు ఆక్యుపంక్చర్ అంటే ఏమిటి, ఇది ఎన్నాళ్ల క్రితం వైద్య విధానం అండి, దీని గురించి పూర్తిగా? తప్పకుండా చెప్తానండి. అందరికీ ఏవైతే సందేహాలు ఉన్నాయో అవన్నీ నేను మీకు ఆ సందేహాలన్నీ నేను తీరుస్తాను. మొదటిగా ఆక్యుపంక్చర్ అనేది అంటే ఏంటి తెలుసుకునే ముందు మనం ఇంకొంచెం వెనక్కి వెళ్ళి అసలు మన భారతీయ వైద్య శాస్త్రం ఏంటో మనం తెలుసుకుందాం. మీకే కాదు మన ప్రేక్షకులకు కూడా నాకు తెలిసినంత నేను చెప్తాను. సో మనకి అగస్త్య మహాముని పేరు విన్నారు కదా అండి. ఆయన మన వైద్య శాస్త్రంలో నుంచి, ఆయనకు ముందే వైద్య శాస్త్రం ఉంది, ఆ వైద్య శాస్త్రంలో నుంచి ఆయన నేర్చుకొని ఆయన అందరికీ తెలియాలని చెప్పి ఈ ఏదైతే ఇప్పుడు మనం ఆక్యుపంక్చర్ అంటున్నామో, మన భారతీయ వైద్య శాస్త్రము కొన్ని శాఖోపశాఖలుగా ఉంటుందండి. మనకి భారతీయ వైద్యం అంటే అందరికీ ఏం తెలుసు, ఒక ఆయుర్వేదం ఒక్కటే అంటారు. కాదు, ఆయుర్వేదం కాదు, ఆయుర్వేదం, సిద్ధ వైద్యం కూడా ఉంది కదండి, సిద్ధ వైద్యము, ఆయుర్వేదము, యోగా కూడా వైద్య శాస్త్రమేనండి. అలాగే ఆక్యుపంక్చర్, ఆక్యుప్రెషర్, మనం చేసిన ఇప్పుడు సుజోక్ కానీ, తర్వాత ప్రాణిక్ హీల్, రేకి, మీరు ఇవైతే ఈ ధ్యానం, ఇవన్నీ కూడా మన భారతీయ వైద్య శాస్త్రంలోని భాగాలు. ఎవరికి ఏది అవసరం అవుతుందో అంతవరకు ఆ వైద్య విధానంతో మన వాళ్ళు చేశారు. అలాగే మూలికా వైద్యం కూడా కదా. ఇలా మన వైద్య విధానం అలా కొనసాగుతూ ఉంది. అప్పుడు ఈయన అగస్త్య మహాముని గారు ఏం చేశారంటే మర్మ కళలు, మీరు భారతీయుడు సినిమా చూసే ఉంటారు, దానిలో కమల్ హాసన్ గారు ఇలా వేళ్లతో ఇది చేస్తారు, దాన్ని మర్మ విద్య అంటారు. ఎలా అంటే మన శరీరం మొత్తము, మన ప్రపంచం మొత్తం శక్తిమయమే కదండి, శక్తి నుంచే మనం వచ్చాం. ఏమేం శక్తులు అంటే పంచభూతాలు ఉంటాయి. ఈ పంచభూతాలు ఆధారం కదండి, వాటి నుంచే అన్ని వచ్చాయి, ఉద్భవించాయి. అదే వచ్చాయి. ఇక్కడ మనకి తెలుసు కానీ మర్చిపోయిన విషయం ఏంటంటే పంచభూతాలు మన బయటే కాదు, మన లోపల కూడా ఉంటాయి. ఏదైతే మన పంచభూతాలు, అగ్ని, మనం భూమి అంటాం, అగ్ని, భూమి, నీరు, వాయువు, తర్వాత ఆకాశం, ఇవి మనకి బయట ప్రపంచంలోనే కాదు మన శరీరంలో కూడా అవే ఉంటాయి. దేవుడు అలాగే చేస్తారండి. మనకి ఏదో ప్రత్యేకంగా బయట ఒకటి మన లోపల ఒకటి ఉండదు. మనం కూడా ప్రకృతిలోనే మమేకమై ఉండాలి. అందుకే అలా తయారు చేశారు. ఓకే మ్యామ్, ఆక్యుపంక్చర్ అన్నారు అండ్ ఆక్యుప్రెషర్ అనే మాట కూడా నేను ఒకటి విన్నాను. ఇవి రెండింటికి తేడా ఉందండి, రెండు ఒకటేనా? ఆక్యుప్రెషర్ అంటే ఆ ప్రెషర్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం రకరకాల పద్ధతుల్లో ప్రెషర్ చేస్తాము. పంక్చర్ లోనే ఉంది కాబట్టి మనం పంక్చర్ చేస్తాం దాన్ని. పంక్చర్, ఎస్ మ్యామ్. మీరు అంటే ఆక్యుపంక్చర్ గురించి నేను విన్నాను, చూశాను, చాలా వీడియోస్ చాలా చదివాను, నెట్లో కొంతమంది పెద్దవాళ్ళు చెప్పారు. బట్ ఆక్యుపంక్చర్ అంటే సూదులతో గుచ్చేస్తారు అంటారు. అంటే ఏమిటంటే ఇప్పుడు మీ దగ్గరికి ఒక వ్యక్తి ఏదో భుజం నొప్పనో, ఈ అరిచే నొప్పనో, లేకపోతే ఇక్కడ నొప్పెడుతుందనో వస్తాడు. ఆ వచ్చిన వాళ్ళకి మళ్ళీ మీరు బాధ కలిగించి దాన్ని
సూదులతో గుచ్చడం, ఇది థెరపీ ఎలా అవుతుంది? అది నాకు ఎప్పటి నుంచో పెద్ద సందేహం జనరల్గా. అంటే అదేదో మన చాలామంది డైటీషియన్స్ చెప్తూ ఉంటారు, కొవ్వుతోనే కరిగించాలని. అందుకు పొద్దున్నే లేచి కొబ్బరి నూనె తాగమంటాడు ఒక ఆయన. అలాగా మీరు నొప్పితోనే తగ్గిస్తారు? ఎట్లా ఇది అసలు ఆక్యుపంక్చర్ ఎట్లా చేస్తారు మ్యామ్? నొప్పి అంటే మీరేదో మేము సూదితో గుచ్చేస్తాము అని అట్లా అనుకోవద్దు. అంటే అంత నొప్పి ఏముండదు. జస్ట్ మీకు ముళ్ళు గుచ్చుకుంటే ఎంత చాలా మైన్యూట్ పెయిన్ ఉంటుందండి. నీడిల్ కూడా ఏదో ఇంజెక్షన్ చేసే అంత సూది అంటారు. యాక్చువల్ గా అంత లావుగా అట్లా ఏముండదు. చాలా మైన్యూట్ గా ఉంటుంది నీడిల్ అని చెప్పేసి. అది మొత్తం మేమేం ప్రిక్ చేయమండి. జస్ట్ లైట్ గా జస్ట్ అలా ప్రిక్ చేస్తాము. కొన్ని ప్రదేశాల్లో మీకు సెన్సిటివ్ గా, ఇప్పుడు ఏదైతే వేలి కొనలు ఇక్కడైతే మీకు అబ్బా చురుక్కు అనిపిస్తుంది, కానీ మిగతా చోట మేము ప్రిక్ చేసిన విషయం కూడా తెలియదు. అంటే నొప్పి రాదు అసలు? నొప్పి ఏమి ఉండదండి, లైట్ గా చాలా మైన్యూట్ గా ఉంటుంది అంతే. సో మ్యామ్, ఇప్పుడు ఒక మోడల్ కూడా పెట్టుకున్నారు దగ్గర. జనరల్ గా మనిషికి బాడీలో తల నుంచి మొదలుకుని కాలి వరకు కూడా అవన్నీ ఏవో రాసి కూడా ఉన్నాయి. ఏంటంటే అది ఒకసారి నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారా? నేను మీకు ఇప్పుడు ఇంతకు ముందు చెప్పాను, మన శరీరం కూడా పంచభూత నిలయం. ఈ పంచభూతాలు మీకు దీనికి ముందు ఏంటంటే మనకు అసలు రోగం అనేది ఎలా వస్తుంది అంటే, మన బాడీలో పంచభూతాలు ఉంటాయి కదా, బయట ఉంటాయి. ఇప్పుడు చూడండి, అనావృష్టి అతివృష్టి ఎందుకు వస్తుంది? ఒక ఎలిమెంట్ ఒక ఎలిమెంట్ లోపించటం వల్లే దానిలో ఉన్న దాని ఎనర్జీ లోపించడం వల్లే మనకు అతివృష్టి కానీ అనావృష్టి కానీ. అలాగే మన బాడీలో ఒక ఎలిమెంట్ ఏదైతే ఉందో ఆ ఎనర్జీ ఇంబ్యాలెన్స్ అయినప్పుడు మనకి రోగం అనేది వస్తుంది. సో ఇవన్నీ ఏంటంటే ఎనర్జీ ఛానల్స్. వాటిని ఎనర్జీ ఛానల్స్ మెరిడియన్స్ అంటారు, ఎనర్జీ ఛానల్స్ అంటారు వీటిని. సో ఈ ఎనర్జీ ఛానల్స్ మన శరీరం అంతా ఉంటాయి. మీరు అడుగుతారు ఎనర్జీ ఛానల్స్ ఏంటండి మీకు కనిపిస్తాయి? ఇవి కనిపించవండి ఎవరికి, లోపల ఇన్నర్ గా ఉంటాయి బాడీలో. మన బాడీ మొత్తం ఉంటాయి ఎనర్జీ ఛానల్స్. ఈ ఎనర్జీ ఛానల్స్ అనేవి ఒక్కొక్క ఎలిమెంట్ కి ఉన్న ఎనర్జీ ఛానల్స్. మనకు ఎలా అంటే ఒక ఎలిమెంట్ కి మన బాడీలో కొన్ని ఆర్గాన్స్ మనం చెప్తాము. అలా 5 ఎలిమెంట్స్ కి కొన్ని ఆర్గాన్స్ ఉంటాయి, వాటికి సంబంధించిన మెరిడియన్స్ ఉంటాయి. ఇప్పుడు మీరు అడుగుతారు బయట ఈ ఎనర్జీ ఛానల్స్ కి బయట వాటికి సంబంధం ఏంటి అని. సో మనకి శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? జనరల్ గా మీరు అనుకుంటారు మనం ఫుడ్ తింటాము అందుకని మనకి శక్తి వస్తుంది. నిజమే కదండి, అది కాదా? మరి ఫుడ్ తినకుండా ఉపవాసం చేసే వాళ్ళకి శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? ఉపవాసం అంటే ఉందండి, ఓన్లీ వన్ డే ఉంటారు. వన్ డే కాదు, కొంతమంది ఇప్పుడు ఋషులు వాళ్ళు తపస్సు చేసుకుంటూ నిరాహారం, ప్రకృతి నుంచి వస్తుంది అంటారు. అంతే కదా, మన పంచభూతాల నుంచి మనకి శక్తి వచ్చేది. ఎలా వస్తుంది అంటే మన చర్మం ద్వారా. అంటే మేడం, ఆక్యుపంక్చర్ అంటే చర్మానికి చేసేటువంటి ఒక ట్రీట్మెంట్ అండి ఇది? చర్మానికి కాదండి, ఎనర్జీ పాయింట్స్. ఈ ఎనర్జీ ఛానల్స్ లో పాయింట్స్ ఉంటాయి, ఎనర్జీ పాయింట్స్. ఇప్పుడు మనం కరెంట్ వైర్ అంతా పెడతాం కదండి, ఒక పాయింట్ కే కదా మనం బల్బు వేసి స్విచ్ వేస్తాం. సో ఎక్కడైతే మనం ఆ పాయింట్ మన ఉత్తేజం పరచాలో ఆ పాయింట్ కి మనం ఓవరాల్ బాడీలో మేడం మొత్తం ఎన్ని ఎనర్జీ పాయింట్లు ఉంటాయి? అలా ఏమైనా లెక్క ఉందా? లెక్క ఉంటుందండి, కానీ అవి చెప్పే కదా ఛానల్ కి, ఒక్కొక్క ఛానల్ కి ఇన్ని ఎనర్జీ పాయింట్స్ అని ఉంటాయి. కానీ మనం అన్ని ఎనర్జీ పాయింట్స్ వాడము. ఒక ఛానల్ కి మన పంచభూతాలు కాబట్టి వాటికి సంబంధించిన కొన్ని ఎనర్జీ పాయింట్స్ ని, అత్యవసరమైన ఎనర్జీ పాయింట్స్ ని మనం వాడతాం. అన్నిటినీ వాడమండి, బాడీ మొత్తం వాడం. ఎందుకంటే ఈ ఎనర్జీ పాయింట్స్ అన్ని చోట్ల వాడాలంటే కొంచెం ఇబ్బంది కూడా. సో అందుకని ఏం చేశారంటే దాన్ని సింప్లిఫై చేసి ఓన్లీ చేతులు ఇంత మోచేతి వరకు ఇక్కడ దాకా, మోకాల నుంచి కింద దాకా, మన పాదం దాకా. అంటే ఈ లోపు మన టోటల్ బాడీ లోపు ఏ ప్రాబ్లం వచ్చినా ఇక్కడ చేస్తే సరిపోతుందండి. ఇక్కడ చేస్తే ఇప్పుడు సపోజ్ నాకు పొట్ట దగ్గర ఇక్కడ నొప్పి వచ్చింది అనుకోండి, దీనికి మీరు ఇక్కడ కానీ కింద కానీ చేస్తారు అంతే. మీకు ఆ ప్రాబ్లం ఎందుకు వచ్చింది, ఏ ఎనర్జీ ఇంబ్యాలెన్స్ వల్ల వచ్చింది అని చెప్పేస్తారు అని చూసి మేము ఆ ఎనర్జీని. అంటే వాటికి ఏమైనా టెస్టులు చేయిస్తారా? అలా ఏం చేయమండి, నాడీ పట్టుకొని చూస్తాము. నాడీ పట్టుకొని చూస్తే తెలిసిపోతుంది. అవునండి, ఏ ప్రాబ్లం ఉన్నా కూడా అంటే మీకు అన్ని ప్రాబ్లమ్స్ కి ఒక ఎనర్జీ ఛానల్ లేదా 2 ఎనర్జీ ఛానల్స్. ఇప్పుడు మీకు చూడండి, సూర్యుడు బాగా ఆయన ఎనర్జీ ఎక్కువైపోయింది అనుకోండి, మనకి ఫస్ట్ వచ్చేది ఏంటి? తలపోటు.
ఆహా, మన ప్రకృతిలో వెలుగు అదే నీ వాటర్ ఏమైపోతుంది, డ్రై Evaporation అయిపోయి అయిపోతుంది. అవును. వృక్షాలు ఏమైపోతాయి, డ్రై అవును, అయిపోతాయి. అవును. ఇక్కడ చూడండి, సూర్యుడు అలా ఎక్కువ, తన ఎనర్జీ ఎక్కువ అవడం వల్ల రెండు ఎనర్జీస్ ఏవైతే వృక్షాలు ఉన్నాయో దానికి సంబంధించింది ఇంబ్యాలెన్స్ అవుతుంది, వాటర్ కి సంబంధించింది ఇంబ్యాలెన్స్. అది అక్కడతో ఆగుతుందా? ఆగదు కదా, దాని ఎఫెక్ట్ మళ్ళీ వేరే దాని మీద పడుతుంది. వేరే దాని మీద పడుతుంది. అలా మన బాడీలో ఏదైనా ఒక ఎనర్జీ ఛానల్ ఇంబ్యాలెన్స్ అయితే, అసలు ఫస్ట్ అది ఎందుకు ఇంబ్యాలెన్స్ అయింది? ఆ ఇంబ్యాలెన్స్ అయింది ఉట్టిగా ఉండదు కదా, దాన్ని నెక్స్ట్ దేని మీద దాని ప్రభావం చూపించింది, అది ఎంత దాకా ఉంది. సో అలా చూసుకొని మేము ఏ ఎనర్జీ ఛానల్ని కనుక మనం సరి చేస్తే మిగతావన్నీ సరి అవుతాయో దానికి మేము ట్రీట్మెంట్ ఇస్తాం. ఇందాక మీకు ఒకటి చెప్తామని అనుకున్నాను, మిస్ అయింది. సో మనకి ఎనర్జీ మొత్తం మన బయట నుంచి ఎలా వస్తుంది మన శరీరంలో కంటే మన చర్మం ద్వారా వస్తుంది. దీనికి ఉదాహరణ చెప్తాను. ఒక మనిషి శరీరంలో ఏదైనా ఒక అవయవం కాస్త డ్యామేజ్ అయితే బతుకుతాడు, కానీ స్కిన్ కాలిపోతే మాత్రం చచ్చిపోతాడు. ఎందుకని అంటారు? ఎందుకంటే ఈ స్కిన్ నుంచే ఎనర్జీ, బయట ఉన్న పంచభూతాల ఎనర్జీ మన శరీరంలోకి వెళ్తుంది. ఎప్పుడైతే స్కిన్ ఆ ఎనర్జీని గ్రహించలేదో, అన్ని చూడండి, కాలిపోయిన వాళ్ళకి అన్ని ఆర్గన్స్ డ్యామేజ్ అయిపోతాయి. ఇంతకు మించి నిదర్శనం ఏమీ అక్కర్లేదు అనుకుంటాను.